అందరికీ నమస్కారం. పిల్లలలో నరదృష్టి రాకుండా పాటించవలసిన సూచనలు. పిల్లలు దేవుడి వరం లాంటి వారు. వాళ్ళ నవ్వు, చలాకీతనం, ఆరోగ్యం చూసి తెలియకుండానే నరదృష్టి పడే అవకాశం ఉంటుంది. అందుకే మన పెద్దలు చెప్పిన కొన్ని చిన్న కానీ ప్రభావవంతమైన సూచనలను పాటిస్తే పిల్లలు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, కాజోల్ బొట్టు ప్రాముఖ్యత. పిల్లలకు కుడి చెవి వెనుక లేదా ఎడమ కాలి పాదం కింద చిన్న నల్ల కాజోల్ బొట్టు పెట్టాలి. ఇది పిల్లల అందాన్ని దాచడానికే కాదు, చెడు దృష్టిని ఆకర్షించి పిల్లలపై ప్రభావం పడకుండా చేస్తుందని నమ్మకం. నల్లదారం, నల్లపూస. పిల్లల చేతికి లేదా కాలి మడమకు నల్లదారం లేదా నల్లపూస కట్టడం చాలా పాత సంప్రదాయం. ఇది నెగిటివ్ ఎనర్జీని అడ్డుకొని పిల్లలను కాపాడుతుందని పెద్దల విశ్వాసం. రాయి ఉప్పుతో దిష్టి తీయడం. వారానికి ఒకసారి లేదా పిల్లలు నిరుత్సాహంగా ఉన్నప్పుడు రాయి ఉప్పు కొద్దిగా తీసుకొని పిల్లల చుట్టూ 7 సార్లు తిప్పి మంటలో లేదా నీటిలో వేయాలి. ఉప్పు చిటపటలాడితే నరదృష్టి ఉందని అంటారు. నిమ్మకాయ, పచ్చిమిర్చి రక్షణ. ఇంటి ప్రధాన ద్వారానికి ఒక నిమ్మకాయ మరియు 7 పచ్చిమిర్చీలు దారంతో కట్టి వేలాడదీయాలి. ఇది బయట నుంచి వచ్చే చెడు దృష్టి, నెగిటివిటీని ఇంట్లోకి రానియదు. పిల్లల ఫోటోలు మరియు చూపు. పిల్లల ఫోటోలు అతి ఎక్కువగా సోషల్ మీడియాలో పెట్టకపోవడం మంచిది. అలాగే బయటికి వెళ్ళినప్పుడు అతి ప్రశంసలు చేస్తే కాజోల్ బొట్టు తప్పక ఉండేలా చూసుకోండి. దిష్టి మంత్రం. ప్రతిరోజు సాయంత్రం ఈ మాటలు చెప్పండి. దిష్టి 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 పోయి పిల్లలకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు కలగాలి. ఇలా తల్లి చెప్పే మాటలకు ప్రత్యేక శక్తి ఉంటుందని నమ్మకం. ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంచడం. ఇల్లు శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉంచాలి. రోజు ఉదయం ధూపం లేదా అగరబత్తి వెలిగిస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. చివరగా మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇవన్నీ మన పెద్దల అనుభవాల నుంచి వచ్చిన సులభమైన కానీ శక్తివంతమైన మార్గాలు. నమ్మకంతో పాటిస్తే పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా పెరుగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.